విరామం తర్వాత సంప్రదాయం కార్యక్రమం రాశి ఫలాలను అందిస్తోంది. ఎక్కడో ఉన్న గ్రహాలతో మనకి సంబంధం ఏంటి అంటారు విజ్ఞానులు. అసలు మనం నివసించేదే ఒక గ్రహం మీద, ఆ విషయం మర్చిపోవద్దు అంటారు ఆస్తికులు. అంతరిక్షంలో కాంతి సంవత్సరాల దూరంలో అటూ ఇటూ తిరిగే గ్రహాలు మనిషి మనుగడ మీద ప్రభావం చూపించడమేంటి, ట్రాష్ అంటారు కొందరు. ఇంత పెద్ద భూమిని అంత పద్ధతిగా తిప్పుతున్న శక్తి ఏమిటో ఆలోచించమంటారు ఆధ్యాత్మికవాదులు. రాసులు, చక్రాలు, ఫలాలు, ఫలితాలు, గ్రహాలు, అనుగ్రహాలు, విశ్వాసాలు, విజ్ఞానవాదాలు, ఈ చర్చలన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే రాశి ఫలాలన్నవి మన సంప్రదాయంలో ఒక విడదీయలేని భాగం. ఈరోజు వివిధ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాశి ఫలాలు 4-3-2025 మంగళవారం. మేషరాశి. బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించి లాభాలు గడిస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు సంతృప్తినిస్తాయి. వృషభ రాశి. 10 మందికి ఉపయోగపడే పనులు చేపడతారు. సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి. కర్కాటక రాశి. బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. సన్నిహితుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సింహరాశి. గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. పూర్వమిత్రులను కలుసుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కన్యరాశి. సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. తులారాశి. వడ్డీ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహార పానీయాల్లో నియమాలు పాటించడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. వృశ్చిక రాశి. అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూల సమయం. పందాలు, పోటీలు, ట్రేడింగ్లలో మంచి ఫలితాలు సాధిస్తారు. ధనస్సు రాశి. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలం. ఉద్యోగ వ్యాపారాల్లో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. క్యాటరింగ్, సేవలు, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశి. బంధువులను కలుసుకుంటారు. వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ ఆనందం కలిగిస్తాయి. ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రకటనలు, చిట్ ఫండ్లు, విద్యా సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాతకోతలు, ప్రయాణాలకు అనుకూలం. కుంభరాశి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారంతో ముందడుగు వేస్తారు. మీనరాశి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లభిస్తాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. తోబుట్టువుల విషయంలో శుభ పరిణామాలు జరుగుతాయి. సంకల్పం నెరవేరుతుంది. సంప్రదాయం అంటే మరేమిటో కాదు. సంప్రదాయం అంటే ఎక్కడో లేదు. మంచి మనుషుల జీవన విధానమే సంప్రదాయం. మంచి మనసులు పాటించే ఆచారమే సంప్రదాయం. మరిన్ని మంచి విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.